ఓకే పాపా, నిన్ను అడగకుండా మరోసారి నీకు హెల్ప్ చేయను, సరేనా? బాబోయ్, నీకు నిజంగానే చాలా కోపం వచ్చినట్టుంది. అమ్మో, నాకు భయం వేస్తుంది. నీలాగే నీ కోపం కూడా చాలా క్యూట్గా ఉంది. అమ్మో బాబోయ్, పిట్ట కొంచెం కూతగాను అని ఇందుకే అంటారు అనుకుంటా. స్వీటీ, స్వీటీ, స్వీటీ. స్వీటీ ఎక్కడ? స్వీటీ, 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 స్వీటీ. స్వీటీ, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నువ్వు కనపడకపోయేసరికి అమ్మమ్మ ఎంత భయపడిపోయిందో తెలుసా? ఇక్కడే ఉన్నానమ్మమ్మ. సరే గాని ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. అలాగే అమ్మమ్మ. సరేనమ్మా, పద. ఓకే, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. మా, నేను అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి. మీరేమనుకోకుండా క్యాబ్లో ఇంటికి వెళ్ళండి. అలాగే నాన్న. వీడి మధ్య ఇంత బిజీగా ఉంటున్నాడంటే ఖచ్చితంగా పల్లవి యాక్సిడెంట్ ఎంక్వైరీ గురించి అయింటుంది. నేను త్వరగా జాగ్రత్త పడకపోతే అడ్డంగా దొరికిపోతాను. బ్యాడ్ పోలీసా? ఎవరు రాసుంటారు? రాధిక, వచ్చేసారా? ఇంకా పడుకోలేదా? లేదు, మీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు? భోజనం ఇంకా భోంచేయలేదా? లేదండి, చెప్పాను కదా, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూడటం ఎందుకు? నీకు ఆకలేస్తే నువ్వు తినేయచ్చు కదా. రాధే, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. నమస్కారం బాబు, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ఏమైంది? అల్లుడు గారితో నీ మెళ్ళో నల్లపూసలు వేయించే వేడుక జరిపించాలి కదమ్మా. పైగా మీ పెళ్ళైన తర్వాత
ఇంతవరకు సత్యనారాయణ వ్రతం జరిపించలేదు. ఈ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను. బాబు, రేపు నల్లపూసల వేడుకి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. ఏమంటారు? నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానండి. ప్రజెంట్ నా మైండ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఏర్పాట్లు ఏం చేయకండి ప్లీజ్. అది కాదు నాన్నా, కొన్ని ఆచార వ్యవహారాలు టైం ప్రకారం జరిపించాలి. వాటిని వాయిదా వేయకూడదు. అమ్మాయి ఇలా పసుపు తాడులో ఎక్కువ రోజులుండడం శాస్త్ర విరుద్ధం. ఖచ్చితంగా నల్ల పూసలు వేసి తీరాలి. అర్థం చేసుకున్నానా? అమ్మ ప్లీజ్, దయచేసి కాస్త నా వైపు కూడా ఆలోచించండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కాదు బాబు, శాస్త్ర ప్రకారం రేపు నల్లపూసల వేడుక జరిపించాలి. లేదంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. దయచేసి అర్థం చేసుకో బాబు. కావాలంటే నీ కాళ్ళు. అయ్యో ప్లీజ్, ఏంటండి మీరు పెద్దవాళ్ళు. పెళ్లి తర్వాత తంతులన్నీ జరిపించకపోతే మీరు అయిష్టంగా పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి మీకు మధ్య సఖ్యత లేదని అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ బాధను భరించటం అంత తేలిక కాదు బాబు. దయచేసి మా బాధని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి బాబు, అర్థం చేసుకోండి. సరే, మీ ఇష్ట ప్రకారమే జరిపించండి. నాన్నా, పెళ్లి తర్వాత రాధికతో చేయించే తంతులన్నీ నీ క్షేమం కోసమే, రాధిక సౌభాగ్యం కోసం. మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే మేమంతా సంతోషంగా ఉండగలం. సరేనా? ఇక మేం వెళ్ళొస్తాం బాబు. అలాగే. రాధి, వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త. అలాగే అమ్మా, జాగ్రత్త. అన్నయ్య జాగ్రత్తమ్మా. పూర్ణ, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా, వెళ్ళొస్తామండి. ఈ రాధికకి పెళ్లి తర్వాత ఆ తంతు ఈ తంతు అంటావు. మా అమ్మ రోజుకో తంతు ఏర్పాటు చేస్తుంది. ఈ చెత్త చెదారం చూసి నాకు చిరాకు వస్తుంది. కానీ నాకు మాత్రం నిన్ను చూస్తుంటే భవిష్యత్తులో నీ పరిస్థితి ఏమవుతుందోనని జాలేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భవిష్యత్ ఏంటి? నా పరిస్థితి ఏమవడం ఏంటి? రాధికని మీ అమ్మ కోడలు చేసుకోవడం మాత్రమే కాదు, నెత్తిన పెట్టుకుని ఊరేగుతోంది. మీ అమ్మ దానికి అంత ప్రాధాన్యత ఇస్తుంటే ఇంకది మామూలుగా ఉంటుందా? చెలరేగిపోయి అందరితోనూ చెడుగుడాడేదు. మరీ ముఖ్యంగా నీకైతే నర్తనశాల సినిమా 4Kలో రిలీజ్ చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ పెట్టండి. అవును సకల, ఎందుకంటే నువ్వు ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే దాంతో గొడవ పడ్డావు. కార్తీక్తో పెళ్ళవ్వకుండా చేయాలని అడ్డుపడ్డావు. అవన్నీ ఈ రాధిక కడుపులోనూ కిడ్నీలోనూ ఆఖరికి లివర్లో కూడా పెట్టేసుకుని ఉంటుంది. నీ మీద టన్నులు టన్నులు పగ పెంచుకుని ఉంటుంది. చూస్తూ ఉండు.
నువ్వెలాగే సైలెంట్గా ఉన్నావనుకో, ఇప్పుడు ఏకులా ఉన్న రాధిక తొందరలోనే నీ మెడకి AK-47 అవ్వుద్ది. హ్మ్. మా ఇంట్లో నువ్వెందుకున్నావు, ఇక్కడ నీకేం పని అని నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఏంటి ఎక్కడే ఉండిపోయారు? పూజకి టైం అవుతుంది. రాధికకి నల్లపూసలు వెయ్యాలి. రండి. అమ్మా, ఆవిడికేదో మహారాణి పట్టాభిషేకం చేస్తున్నట్టు ఈ హడావిడంతా ఏంటి? సక్కలా బుద్ధి లేకుండా ఏంటా మాటలు? అవునమ్మా, నల్ల పూసలు తన చేతికిచ్చి మెడలో వేసుకోమంటే సరిపోతుంది కదా. దానికింత హడావిడి చేయాలా? పనికి మళ్ళీ న్యూసెన్స్ కాకపోతేను. ఇది ఆచారం, ఆనవాయితీ. వితండవాదంలో ఆపి వచ్చి పూజలో కూర్చోండి. చూసావా సకలా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే పవర్ ఎక్కువ అని మీ అమ్మ రాధికనే వెనకేసుకొస్తూ కన్న కూతురువి నిన్ను పురుగులా తీసేస్తోంది. అమ్మ సపోర్ట్తో అది పల్లవి స్థానాన్ని భర్తీ చేయడం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా పాతికిపోయేలా ఉంది. నా ఆ రాధిక ఇంట్లో పాతికపోకముందే తన్ని తరిమేయాలి. అమ్మ రాధిక, మనల్ని ఇష్టపడే వస్తువులనైనా మనుషులనైనా మనం వద్దనుకుని వాటిని పంపించేయాలనుకున్నా కూడా అవి అంత త్వరగా వెళ్ళిపోవు. అందుకు ఉదాహరణగా నువ్వు కార్తీక్ జీవితంలో కడుగుపెట్టావు. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తుంటే కార్తీక్ నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నించాడు. ఒక దశలో వేరే అబ్బాయితో నీకు పెళ్లి చేయాలని కూడా చూశాడు. కాని ఆ దేవుడు మీ ఇద్దరికీ ఎప్పుడో రాసిపెట్టాడు. అందుకే 3 ముళ్ల బంధంతో మిమ్మల్ని ఒకటి చేశాడు. చూడమ్మ రాధిక, ద్వేషించబడిన వాళ్లతో ప్రేమించడం కంటే గొప్ప జ్ఞాపకం, బంధం మరొకటుండదు. అందుకని నువ్విప్పుడు చెయ్యాల్సింది నీ భర్త నీతో ముభావంగా ఉంటున్నాడని నువ్వు బాధపడ్డం కాదు, నీ భర్త మనసుని నువ్వు గెలుచుకోవడం. అందుకోసం నువ్వు ప్రతి క్షణం ప్రయత్నం చేయాలి. అర్థమైందా? అరే
కుంకుమ అంటే సౌభాగ్యం అండి. అంటే మీరు ఎప్పుడూ నా నుదుటనే ఉండాలి. ఇది నా రక్షణకి, మీ క్షేమానికి సంకేతం. నేను మీ జీవితంలో ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. పెళ్లికి ముందు ఈ గుండె మీకోసం కొట్టుకుని మిమ్మల్ని ప్రేమించింది. ఇప్పుడు ఇదే గుండె మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఆరాటపడుతుంది. మీరు కోల్పోయిన జీవితాన్ని మీకు తిరిగి అందించమని, మీ భార్యగా నా బాధ్యత అని ప్రతి క్షణం నాకు గుర్తు చేస్తుంది. మీరిప్పుడు నా భర్త. మీ జీవితంలో ఉన్న చీకటిని, శూన్యాన్ని దూరం చేసి వెలుగుల్ని నింపడం నా బాధ్యత. ఇక నుండి ప్రతి క్షణం నేను నా బాధ్యత కోసమే బ్రతుకుతాను. చూడు రాధిక, కార్తీక్, రెడీయా? రాధిక, రెడీ అయ్యావా అమ్మా? రెడీ అయ్యానండి. కార్తీక్, నువ్వు? ఆ, రెడీ అవుతున్నానమ్మా. 10 నిమిషాలు. త్వరగా రండి. నువ్వేదేదో ఊహించుకుంటూ ఏదేదో ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు వాస్తవం తెలుసుకోవాలి. పూజకి టైం అవుతుంది. మీరు త్వరగా వెళ్ళాలి కదా, పదండి. నా కారణంగా మీ జీవితంలో జరిగిన నష్టానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని ఆ కృష్ణయ్య నాకిచ్చాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు ఎదురైనా సరే మీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నా పొరపాటుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అమ్ముకుటి గారు, పూజ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. విజయ, వదినా, పైన నా గదిలో నల్లపూసలుంటాయి, వెళ్ళి తీసుకురా. అలాగే వదినా. అత్తా, ఏంటి సకల? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళేదో ప్లానింగ్ చేస్తున్నట్టున్నారా? అర్థమైందిగా? సీన్ చాలా క్లియర్గా అర్థమైంది. వస్తుంది.